ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 11,000 కోట్ల నిధులు అప్పు ఇస్తామని చెప్పింది కదా. అలాగే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ కూడా రాజధాని నిర్మాణానికి అప్పు ఇస్తామని చెప్పింది కదా. ఈ రెండిటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ వాటాగా 750 కోట్లు కలిపింది. సో వీళ్ళు ఇస్తామన్న అప్పులో 25%, వరల్డ్ బ్యాంక్ ఇస్తామన్న అప్పులో 25%, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రాజధానికి ఇస్తామన్న వాటా కలిపి 750 కోట్లు కలిపి మొత్తం మీద 4,285 కోట్లు ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసిందంటే ఇంకో 10 రోజుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజధాని పనులకు పునఃశంకుస్థాపన చేయడానికి రాబోతున్నారు. ఆల్రెడీ టెండర్స్ కాల్ చేశారు, టెండర్స్ పిలిచారు. దాదాపుగా 42,000 కోట్ల విలువైన పనులు, రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇంకా 10 రోజుల్లో. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ ఫైనల్ అయిపోయినాయి, టెండర్స్ కూడా ఫైనల్ అయిపోయినాయి, కాంట్రాక్టర్లు ఫైనల్ అయిపోయారు, పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చారు.